This is the heart of God. I sought for a man. God is still searching for someone who would stand in the gap, who would cry out to Him, who would pray to Him, who would intercede. That is the calling that God has given. Livestream Ministries is all about raising intercessors for the kingdom of God. When we fast and pray, అంటే వీఆర్ కాన్సన్ట్రేటింగ్ అవర్ సెల్ఫ్, వీఆర్ స్పెండింగ్ అవర్ టైమ్, వీఆర్ ఫోకసింగ్ ఆన్ గాడ్. దేవుని మీద మనం ఫోకస్ చేస్తున్నాము, మనం దేవునితో ఈ సమయాన్ని గడుపుతున్నాము. అండ్ మీరు అనుకోవచ్చు, సిస్టర్, ఈజ్ ఇట్ రియలీ ఇంపార్టెంట్ టు స్పెండ్ 1 hour a day? ప్రతిరోజు 1 గంట సేపు ప్రార్థన చేయటం అది అవసరమా? ఈజ్ ఇట్ రియలీ ఇంపార్టెంట్ టు స్పెండ్ మనము దేవుడు కృప కలిగిన దేవుడు కదా, నేను కార్ డ్రైవ్ చేస్తా కూడా ప్రేయర్ చేయొచ్చు. I can pray while cooking, I can pray while walking, I can pray while driving the car, I can pray while going to the market. All this is good, brothers and sisters. ఇవన్నీ కూడా కరెక్టే, ఇవన్నీ కూడా వండర్ఫుల్. You can pray while you're doing other work, but there is a time where every one of us, ప్రతి ఒక్కరం కూడా ఇండివిజువల్గా మనం దేవుని సన్నిధికి వచ్చి మీ యొక్క ప్రార్థన గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేయడానికి సమయం కేటాయించాలి. అందుకని ఆయన అన్నాడు, మీరు ప్రార్థన చేయనప్పుడల్లా మీరు గదిలోనికి వెళ్ళి మీ పరలోకపు రహస్యమందు చూచు మీ తండ్రికి మీరు మొరపెట్టాలి అని రాయబడి ఉంది. హల్లెలూయా. ప్రే టు ద ఫాదర్ హూ సీస్ యూ ఇన్ సీక్రెట్ అండ్ హీ విల్ రివార్డ్ యూ. సో ప్రతి ఒక్కరము కూడా ఆ టైమ్ ఆఫ్ ప్రేయర్, దేవునితో గడిపే ఆ సమయము, అది చాలా ఇంపార్టెంట్. మీరు శోధనలో పడకుండా ఉండినట్లుగా మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. వాచ్ అండ్ ప్రే సో దట్ యూ విల్ నాట్ ఎంటర్ ఇంటూ టెంప్టేషన్. ఆ మెలకువగా ఉండి ప్రార్థన చేయడం చాలా అవసరం. ప్రార్థన చేయకపోతే ఏమవుతుందంటే మన ఆత్మ బలంగా ఉండదు. యువర్ స్పిరిట్ మ్యాన్ విల్ నాట్ బికమ్ స్ట్రాంగ్ ఇఫ్ యూ డోంట్ ప్రే. ఇఫ్ యూ డోంట్ ప్రే, వాట్ హ్యాపెన్స్, యువర్ ఫ్లెష్ విల్ డామినేట్. ఫ్లెష్ మనల్ని డామినేట్ చేస్తూ ఉంటుంది. మనం తీసుకునే డెసిషన్స్లో మనము మన యొక్క శరీరానుసారమైన నిర్ణయాలు మనం తీసుకుంటూ ఉంటాం, ఆత్మానుసారమైన నిర్ణయాలు మనం తీసుకోం. యూ విల్ నాట్ బీ ఏబుల్ టు ఫాలో ద లీడింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ప్రేయర్ మేక్స్ అస్ సెన్సిటివ్ టు ద వాయిస్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ప్రార్థన ఏం చేస్తుందంటే నిన్ను దేవుని యొక్క స్వరానికి సెన్సిటివ్గా చేస్తుంది. ప్రేయర్ మేక్స్ అస్ సెన్సిటివ్ టు ద వాయిస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. సో వెన్ యూ టేక్ టైమ్ ఇంటెన్షనలీ అండ్ వెన్ యూ స్పెండ్ టైమ్ టు ప్రే, you will, your spiritual faculties will become వెరీ సెన్సిటివ్. నీ యొక్క ఆత్మీయమైన ఆ యొక్క మనోనేత్రాలు వెలిగింపబడడం కానీ, నీ యొక్క హియరింగ్ కెపాసిటీ కానీ పెరుగుతుంది. సో యూ విల్ బీ ఏబుల్ టు హియర్ వాట్ గాడ్ ఈజ్ స్పీకింగ్. యూ విల్ బీ ఏబుల్ టు బీ లెడ్ బై ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ యొక్క లీడింగ్కి మనము సబ్మిట్ అవుతామండి. మనము కనుక ప్రార్థనలో టైం స్పెండ్ చెయ్యకపోతే, హల్లెలూయా. ప్రార్థన అంటే మనం ఈవెన్ గదిలోనికి వెళ్ళినా కూడా మళ్ళీ అగైన్ మన ఫోన్ తీసుకొని, లేకపోతే మన యొక్క డిస్ట్రాక్షన్స్ అన్ని పెట్టుకొని వెళ్తే దర్ ఇస్ నో యూస్. దానివల్ల ఉపయోగం లేదు. పాత నిబంధనలో అయితే లైక్ ఓన్లీ ప్రాఫెట్స్, రాజులు, యాజకులు, ఒక ప్రవక్తలు మాత్రమే దేవుని దగ్గర నుంచి వాక్కుని పొందుకునేవాళ్ళు. కానీ నూతన నిబంధనలో హోలీ స్పిరిట్ గాడ్ ఈజ్ అవైలబుల్ ఫర్ ఎవ్రీ వన్ ఆఫ్ us. దాట్స్ ది గుడ్ న్యూస్. మన గుడ్ న్యూస్ ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు అందరికీ అందుబాటులో ఉన్నారు. హోలీ స్పిరిట్ గాడ్ ఫెల్ అపాన్ ఆల్ ద డిసైపుల్స్ హూ వర్ వెయిటింగ్ ఇన్ ద అప్పర్ రూమ్. ఆ యొక్క మేడగదిలో వెయిట్ చేస్తున్న అందరి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు కృమ్మరింపబడ్డాడు. సో హీఈస్ అవైలబుల్ ఫర్ యూ. నీ కోసం ఆయన అవైలబుల్గా ఉన్నాడు, ఆయన నా కోసం అవైలబుల్గా ఉన్నాడు. సో ఆల్ దట్ ఐ హ్యావ్ టు డూ ఇస్ ఐ హ్యావ్ టు గివ్ మై టైమ్ టు హోలీ స్పిరిట్. I have to be intentional about spending my time with the Holy Spirit. So ప్రార్థన ఏం చేస్తుందంటే Holy Spirit God will help you to lead you, will help you to understand what you're going through. పరిశుద్ధాత్మ దేవుడు నీ మనోనేత్రాలను వెలిగిస్తాడు. నీవు నేచురల్గా చూడలేని ఆత్మ పరిధిలో నీవు చూసేటట్లుగా సహాయం చేస్తారు. సో ఈ యొక్క ఇంటెన్షనల్గా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే టైం చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి కూడా. ఇప్పుడున్న కండిషన్, ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఎట్లున్నాయంటే పీపుల్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ విత్ సైకలాజికల్ కండిషన్స్. చాలా మంది సైకలాజికల్ ప్రాబ్లమ్స్తో బాధపడుతూ ఉన్నారు. ఆ సైకలాజికల్ కండిషన్స్ ఎందుకంటే యు ఆర్ నాట్ అలవింగ్ ద వర్డ్ ఇన్ టు యువర్ మైండ్, ఇన్ టు యువర్ హార్ట్ ఆల్ ద టైమ్. ప్రతిరోజు ఏదో ఒక ఫోన్ ద్వారానో enemy is trying to find ways to enter into people's heart or mind. Student, if a stranger come into your house and sit on your sofa, by the time early morning మీరు పొద్దునే లేచి మీరు లివింగ్ రూమ్లోకి వచ్చినప్పుడు
ఎవరో ఒకడు ఒక స్ట్రేంజర్ వచ్చి మీ యొక్క సోఫాలో కూర్చుంటే ఏం చేస్తారు? వాట్ విల్ యూ డూ? విల్ యూ మిక్స్ ఎ కాఫీ ఫర్ హిమ్? కాఫీ కల్పిస్తారా అండి అతనికి? గెట్ ఔట్ ఆఫ్ మై హౌస్, హూ ఆర్ యూ అని అడుగుతారు కదా! నా ఇంట్లో నుంచి వెళ్ళిపో, ఎవరు నువ్వు అని అడుగుతారు కదా! ఫిజికల్‌గా ఉన్న మన ఇల్లుని, మన స్ట్రక్చర్స్‌ని మనం చాలా కేర్ తీసుకుంటాం. చాలా కేర్‌ఫుల్‌గా ఉంటాం. బట్ వి ఆర్ నాట్ టేకింగ్ కేర్ ఆఫ్ అవర్ మైండ్. వి ఆర్ నాట్ టేకింగ్ కేర్ ఆఫ్ అవర్ హార్ట్. వి ఆర్ నాట్ టేకింగ్ కేర్ ఆఫ్ స్పిరిచ్యువల్ థింగ్స్. స్పిరిచ్యువల్‌గా మనం కేర్ తీసుకోవట్లేదు. ఎంత జంక్ మన మైండ్‌లోకి వెళ్తున్నా సరే వి ఆర్ లెట్టింగ్ ఇట్ గో బికాస్ దేర్ ఇస్ నో గాడ్. దానికి ఒక గేట్ లేదు. ఏది పడితే అది చూస్తున్నాం. ఫోన్‌లో ఏది పడితే అది మనల్ని షేప్ చేస్తుంది. మన ఆలోచన విధానాన్ని షేప్ చేస్తుంది. ఇదేం కాదులే, ఇది నన్నేం ఎఫెక్ట్ చేయదు. నాకు ఆల్రెడీ వర్డ్ ఉంది నా మైండ్‌లో అనుకుని చూసినా కూడా సబ్‌కాన్షియస్‌లో అవి అవి స్టోర్ అయిపోయి ఉంటాయండి. సబ్‌కాన్షియస్‌లో అవి స్టోర్ అయిపోయి ఏం చేస్తాయంటే ఇట్ విల్ టేక్ రూట్ ఇంటు యువర్ మైండ్. అవి మీ మైండ్‌లో, మీ మనసులో అవి రూట్ తీసుకుంటాయి. ఆ తర్వాత అది ఒకానొక మీరు వీక్ మూమెంట్‌లో ఉన్నప్పుడు అవి బయటకు రావడం మొదలుపెడతాయి. అవి ప్లగ్ చేయాలంటే చాలా కష్టం. అందుకని బీ కేర్‌ఫుల్ వాట్ యూ ఆర్ లవింగ్. మీ మైండ్ ఫీడ్ అవ్వడానికి ఏం అలౌ చేస్తున్నారో వాటిలో చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. సో ఫాస్టింగ్ ఈస్ నాట్ అబౌట్ అబ్‌స్టైనింగ్ ఫ్రమ్ ఫుడ్. ఫాస్టింగ్ ఈస్ అబౌట్ అబ్‌స్టైనింగ్ ఫ్రమ్ ఫీడింగ్ యువర్ మైండ్ యాస్ వెల్. హల్లెలూయా! మీ యొక్క ఫుడ్‌ని ఆపేయడమే గాదు, మీ మైండ్‌ని గూడా ఫీడ్ జేయడం ఆపేయాలి రాంగ్ ఫుడ్‌తో. ఈ ఫాస్టింగ్ టైమ్‌లో ఏం జేయాలి? ఐ యామ్ ఫీడింగ్ మై సెల్ఫ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నన్ను నేను దేవుని యొక్క వాక్యముతో ఫీడ్ చేసుకుంటాను. ఐ విల్ స్టాప్ ఈటింగ్ ఆల్ అదర్ జంక్. నా మైండ్‌కి వేరే జంక్ నేను పెట్టడం ఆపేసి, ఐ విల్ ఫీడ్ మై మైండ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఐయామ్ టెల్లింగ్ యూ అండి. ఎంత బలహీనంగా ఉన్నా, ఎంత హోప్‌లెస్‌గా ఉన్నా, start meditating the word of God and you will renew yourself. You will rejuvenate yourself. Hallelujah. Holy Spirit God will rejuvenate. Holy Spirit God will renew. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని రెన్యూ చేస్తారండి. Are you all with me? So during fasting, it's not only about focusing on food. ఫుడ్ ఒక్కటే కాదు, న్యాచురల్ ఫుడ్ ఒక్కటే కాదు. యూనో స్టాప్ ఫీడింగ్ యువర్ మైండ్ విత్ జంక్ ఫుడ్. స్టాప్ ఫీడింగ్ యువర్ మైండ్ విత్ ఆల్ ద ఏదైనా సరే దేవుని వాక్యం కాకుండా దేంతో కూడా న్యూస్ పేపర్ కూడా చూడపాకండి. If you want, you can read headlines, but don't go into details. Hallelujah. This is very important. How you fast. Otherwise, you're wasting your time. ఎట్లాగో మనం ఫాస్ట్ చేస్తున్నాం. ఎట్లాగో మనం వీ హావ్ సెట్ అవర్ టైమ్. సో మీరు ఎలాగో ఫాస్ట్ చేస్తున్నారు. మళ్ళా ఇట్లాంటి టైం రావాలంటే అది చాలా కష్టం. కాబట్టి కొంచెం మనం డిసిప్లిన్ మెయింటైన్ చేస్తే ఐయామ్ టెల్లింగ్ యూ అండి, యూ విల్ గో ఇంటూ అనదర్ లెవెల్. నెక్స్ట్ లెవెల్‌కి మీరు పైకెళ్తారు. స్కూల్‌లో పిల్లలకి ఎగ్జామ్స్ అప్పుడు చెప్తాం గదా! ఈ కొంచెం సేపు చదువుకోండి. దిస్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ టైమ్ ఆఫ్ యువర్ లైఫ్. ఇది చాలా ఇంపార్టెంట్ టైము. డిఫైనింగ్ లైఫ్ షేపింగ్ మూమెంట్స్ మీరిప్పుడు చదువుకోండి. డోంట్ గెట్ డిస్ట్రాక్టెడ్. దెన్ యూ కెన్ గో టు ద నెక్స్ట్ క్లాస్. నెక్స్ట్ క్లాస్‌కెళ్తారు అని పిల్లలకి మనం ఎట్లా చెప్తామో అట్లాగే మనం గూడా అంతే. ఈవెన్ వి వి హావ్ టు బి డిసిప్లిన్డ్ అండి. ఫాస్టింగ్‌లో ఉన్నప్పుడు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు అంటే నేను అన్నం తినకపోతేనే దేవుడు నా ప్రార్థన వింటాడా సిస్టర్? దట్ ఈస్ అబ్సల్యూట్‌లీ రాంగ్. గాడ్ విల్ హియర్ యువర్ ప్రేయర్. మీరు ఎలా ప్రార్థన చేసినా దేవుడు వింటాడు. మీరు అన్నం తినడం అంటే సమ్‌టైమ్స్ 1 మీల్ ఎ డే, 2 మీల్స్ ఎ డే ఆర్ మనం ఆ విధంగా ఉండడం వల్ల మనల్ని కాన్సంట్రేట్ చేసుకుంటున్నాం. ఏంటంటే మన బాడీకి మనం చెప్తున్నాం, డిసిప్లిన్ చేస్తున్నాం మన బాడీకి. చాలా సార్లు ఫుడ్ తినిన తర్వాత లెథర్జీ అయిపోతాం. నిద్రొస్తది. కాన్సంట్రేట్ చేయలేం. ఫోకస్ చేయలేం. ఆ 1 మీల్ మనం స్కిప్ చేయటం వల్ల ఏమవుతుందంటే కొంచెం షార్ప్‌గా ఉంటది మన సెన్సెస్. అవునా? సో, వి విల్ బి ఏబుల్ టు ఫోకస్ మోర్. ఫోకస్ చేయగలుగుతాం. ఆ న్యాచురల్ హంగర్‌ని స్పిరిచ్యువల్ హంగర్‌గా మనం కన్వర్ట్ చేసుకొని నేను కాన్సంట్రేట్ చేసుకుంటున్నాను. ఈ టైం ఎట్లాగో నేను ఐయామ్ నాట్ హావింగ్ ఎనీ ఫుడ్. ఐ వాంట్ టు ఫోకస్ ఆన్ గాడ్. ఐ వాంట్ టు ఎక్స్‌ప్రెస్ మై సిన్సియారిటీ. నా స్పిరిచ్యువల్ లైఫ్‌లో నేను సిన్సియర్‌గా ఉన్నాను. ఐ వాంట్ టు ఎక్స్‌ప్రెస్ దట్ ఐయామ్ ఇంటెన్షనల్ అబౌట్ మై స్పిరిచ్యువల్ బ్రేక్ త్రూ. నా యొక్క ఆత్మీయమైన ఈ బ్రేక్ త్రూ కోసం నేను ఇంటెన్షనల్‌గా ఉన్నానని మనం వీఆర్ షోయింగ్ పరిశుద్ధాత్మ దేవునికి మనం చూపిస్తున్నాం. హల్లెలూయా. నంబర్ 1 మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు యువర్ ప్రేయర్ షుడ్ బిల్డ్ యువర్ కాన్ఫిడెన్స్. ప్రార్థన నీ కాన్ఫిడెన్స్‌ని బిల్డ్ చేయాలి. హల్లెలూయా. ఎంతమంది నేను హానెస్ట్‌గా అడుగుతున్నాను, నాకు ఆన్సర్ చెప్పండి. ప్రార్థన చేసిన తర్వాత అమ్మో! ఇది జరుగుతదో లేదో అని భయపడుతున్న వాళ్ళు ఎంతమందున్నారు? ప్రాక్టికల్ క్వెషన్. చాలా సార్లు మనం ప్రార్థన చేస్తాం. మేబీ అనారోగ్యంగా ఉన్న వ్యక్తి కోసం ప్రార్థన చేస్తూ ఉంటాం. మేబీ మీ ప్రియమైన వాళ్ళు ఎవరైనా సిక్‌గా ఉంటే యూ ప్రే ఫర్ దెమ్ అండ్ దెన్ అగైన్ యూ ఆర్ అఫ్రేడ్ వెదర్ హి విల్ బి హీల్డ్ ఆర్ నాట్. అమ్మో! అవుతదో లేదా? అమ్మో! అవుతదో లేదో? అవుతదో లేదో? లేకపోతే ఏదైనా ఒక విషయం కోసం మనం ప్రార్థన చేస్తాం. మేబీ మీరు జాబ్ కోసం ప్రార్థన చేస్తున్నారు. అమ్మో! ఈ జాబ్ వస్తదో లేదో? ఐ ప్రేయిడ్ సిస్టర్. నేను ఈరోజంతా ఫాస్టింగ్ ఉండి ప్రార్థన చేశాను. బట్ అగైన్ ఐ యామ్ అఫ్రైడ్. నాకు చాలా భయంగా ఉంది. మీకు పర్సనల్‌గా దట్ వన్ బ్రేక్ త్రూ దట్ యూ వాంటెడ్. ఆ ఒక్క బ్రేక్ త్రూ మేబీ కొంతమందికి మీ ప్రాబ్లమ్స్ మే నాట్ బి ఎ ప్రాబ్లమ్ టు అదర్స్.
మీ సమస్య వేరే వాళ్ళకి అది సమస్యగా అనిపించకపోవచ్చు. ఎవ్రీ ఇండివిజువల్ ఈస్ డిఫరెంట్. బట్ దెర్ ఈస్ అ టైమ్, దెర్ ఈస్ అ సిట్యుయేషన్ వేర్ యూ నీడ్ అ బ్రేక్ త్రూ. మీకు ఆ బ్రేక్ త్రూ కావాలి. అండ్ యూఆర్ ప్రేయింగ్ ఫర్ దాట్. మీరు ప్రార్థన చేస్తున్నారు. బట్ దెన్ అగైన్ యూ ఆర్ అఫ్రైడ్. మీరు చాలా భయపడుతూ ఉన్నారు. ఇది జరుగుతుందా లేదా? నేను ప్రార్థన చేస్తున్నాను. ఇది జరుగుతుందా లేదా? విల్ ఇట్ హ్యాపెన్? ఇది జరుగుతుందా? ఆ ఫియర్, ఆ యొక్క మనసులో వస్తున్న ఆ యొక్క థాట్స్, ఆ యొక్క ఆందోళన తినేస్తూ ఉంటది. సో, దానివల్ల ఉపయోగం ఏంటి? మనం ప్రార్థన చేయడం వల్ల ఉపయోగం ఏంటి? ఇప్పుడు ఎలాగో నువ్వు ఉపవాసం ఉంటున్నావు, ప్రార్థన చేస్తున్నావు. ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన తర్వాత గూడా అదే ఆందోళన, అదే భయము, అదే అన్‌సర్టనిటీ, అదే రెస్ట్‌లెస్‌నెస్ ఉంటే నిజంగా మన ప్రార్థన ఫలిస్తదా? విల్ ఆ ప్రేయర్ వర్క్? ఈవెన్ ఆఫ్టర్ యూ ప్రేడ్ యూర్ హ్యావింగ్ సేమ్ రెస్ట్‌లెస్‌నెస్. అంటే నేను నిజంగా ప్రార్థన చేశాను అని అనుకుంటున్నాను కానీ, నేను ప్రార్థన చేస్తున్నానా అసలు? We have to question ourselves. We have to examine ourselves. Hallelujah. First thing, when you pray, it should build your confidence. It should build your faith. అది మీ విశ్వాసాన్ని, మన విశ్వాసాన్ని కట్టాలి. మన కాన్ఫిడెన్స్‌ని కట్టాలి. It should not build our arrogance or pride, but it should build our కాన్ఫిడెన్స్ ఇన్ గాడ్. మన గర్వాన్ని కట్టడం కాదు. అయ్యో! నేను ఫాస్టింగ్ ఉన్నాను. నువ్వు లేవా ఫాస్టింగ్? నేను ఫాస్టింగ్ ఉన్నాను. ఇట్స్ నాట్ అబౌట్ బిల్డింగ్ యువర్ ప్రైడ్ ఆర్ యారగెన్స్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఇట్ షుడ్ బిల్డ్ యువర్ కాన్ఫిడెన్స్ ఇన్ ద లార్డ్. హల్లెలూయా! దేవునిలో మన యొక్క కాన్ఫిడెన్స్‌ని కట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ యెహోషువ అన్నాడు. ద మూమెంట్ హి ఓపెన్స్ హిస్ ఐస్ ఆల్ దట్ హి సీస్ జెరికో వాల్స్ అండ్ జయన్స్. తన కళ్ళు తెరిస్తే ఏం కనపడుతుంది? ఎదురుగా ఉన్న ఎరికో గోడలు కనపడుతున్నాయి. యోర్దాన్ కనపడుతుంది. జయన్స్ కనపడుతున్నారు. దట్స్ వాట్ ఆల్ హి సీస్ ఇన్ ద న్యాచురల్. న్యాచురల్‌గా తనకి కనపడేవి అవి. అమ్మా! ఇంత ఎత్తుగా ఉన్నాయి ఈ గోడలు. ఈళ్ళందరిని, ఇంట్లో నలుగురు పిల్లల్ని లీడ్ చేయడమే చాలా కష్టం. సో, ఇన్ని మిలియన్స్ ఆఫ్ పీపుల్‌ని ఈ యొక్క యోర్దాన్ని దాటించుకొని ఆ వాగ్దాన దేశానికి తీసుకెళ్ళాలని దేవుడు చెప్తున్నాడు. సో, ఇటువైపు చూస్తేనేమో హెడ్ స్ట్రాంగ్ పీపుల్ ఉన్నారు. ఇటువైపు చూస్తేనేమో ఎరికో గోడలున్నాయి. And the giants are there, walls are there, Jordan is there. How is he going to do? That's when God appeared to Joshua and said, అప్పుడు దేవుడు యెహోషువకు చెప్పాడు. జాషువా 1:8, యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం. ఈ ధర్మశాస్త్రమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రములు దానిని ధ్యానించిన యెడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదు. దట్స్ ద ఓన్లీ కీ అండి. హల్లెలూయా! దివారాత్రములు దానిని ధ్యానించిన యెడల. ఫీడ్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ డే అండ్ నైట్. హల్లెలూయా! ఫీడ్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ డే అండ్ నైట్. దివారాత్రములు దానిని ధ్యానించిన యెడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొందువు. సో, మనకి ప్రార్థన చేస్తున్నప్పుడు ఇంకా ఆందోళన ఎందుకుంటదో తెలుసా? మన మనసు దేవుని మీద నిలపకపోతే. యూ నో వై యూ విల్ నాట్ ఎక్స్‌పీరియన్స్ పీస్ ఈవెన్ ఆఫ్టర్ యూ ప్రే? Because your mind is not stayed on the word of God. Because you are not meditating. So, ప్రార్థన చేసే టైంలో what we have to do? Take the word and meditate the word. That's what we are learning in Life Spring Ministries. ఎల్ఎస్ఎంలో అదే నేర్చుకుంటున్నాం. అవునా కదా ప్రియమైన దేవుని బిడ్డలారా? వాట్ ఆర్ వి లెర్నింగ్? ప్రేయింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని ఎత్తి పట్టుకొని ప్రార్థన చేయడము. యు ఆర్ టేకింగ్ ద వర్డ్ అండ్ యు ఆర్ ప్రేయింగ్ ద వర్డ్. సో, వాక్యాన్ని తీసుకొని మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే యువర్ స్పిరిట్ మ్యాన్ ఇస్ బిల్ట్. నీ అంతరంగ పురుషుడు బిల్డ్ చేయబడతాడు. యువర్ ఫెయిత్ ఈస్ బిల్ట్. నీ యొక్క విశ్వాసము బిల్డ్ చేయబడుతుంది. దేవునిలో నీకున్న విశ్వాసము బిల్డ్ చేయబడుతుంది. హల్లెలూయా! యు ఆర్ బిల్డింగ్ యువర్ ఫెయిత్. యు ఆర్ బిల్డింగ్ యువర్ ఫెయిత్. మీ యొక్క విశ్వాసాన్ని మీరు కట్టుకుంటున్నారు. సో, ఫాస్టింగ్ ఉండి మనం ప్రార్థన చేసినప్పుడు ఇఫ్ యూ డోంట్ ఓపెన్ యువర్ బైబుల్, ఇఫ్ యూ డోంట్ ఓపెన్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్ అండ్ మెడిటేట్, యూ విల్ స్టిల్ ఫీల్ రెస్ట్లెస్. You will still feel inadequate. You will not feel confident. మీరు కాన్ఫిడెంట్‌గా ఉండలేరు. మీరు ఇనాడిక్వేట్‌గా అనిపిస్తది. రెస్ట్‌లెస్‌గా అనిపిస్తది. కాన్ఫిడెన్స్ ఉండదు. నేను మొన్న ఒక స్టేట్మెంట్ చెప్పాను. ప్రే అంటిల్ యూ రిసీవ్ పీస్. ఐ డిడ్ నాట్ సే ప్రే అంటిల్ యూ రిసీవ్ ఆన్సర్. ఆన్సర్ వచ్చే వరకు ప్రేయర్ చేయమనలేదు. సమాధానం వచ్చే వరకు ప్రేయర్ చేయమన్నాను. సమాధానం వచ్చినప్పుడు ఏమవుతది? ఆన్సర్ వస్తది. హల్లెలూయా! మీ చింత యావత్తు అంతా దేవుని దగ్గరికి తీసుకురండి. Now do not be anxious about everything. దేని గురించి చింతపడకుడి గాని మీ యొక్క విన్నపములు కృతజ్ఞతాపూర్వకముగా ఆయనకు తెలియచేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము
మీ హృదయాలను పరిపాలించును. ఫిలిప్పీన్స్ 4:6, రైట్? హల్లెలూయా. డు నాట్ బి యాంగ్షియస్ అబౌట్ ఎనీథింగ్, బట్ ఇన్ ఎవ్రీథింగ్ లెట్ యువర్ రిక్వెస్ట్ బి మేడ్ నోన్ unto God, and the peace of God that passes all understanding will rule your heart. So for me, if I'm praying about something, నేను దేనికోసమైనా ప్రార్థన చేస్తున్నప్పుడు I will pray until my restlessness is gone. I will pray until my anxiety is replaced with the peace of God. నాలో ఉన్న యాంగ్జైటీ దేవుని సమాధానంతో రిప్లేస్ అయిన తర్వాత ఐ విల్ గెట్ అప్ అండ్ వాక్. హల్లెలూయా. నేను ఎంత ప్రార్థన చేస్తున్నా నాలో యాంగ్జైటీగా ఉంది, యాంగ్షియస్గా ఫీల్ అవుతున్నాను అనుకోండి, ఐ విల్ కంటిన్యూ టు బీ ఆన్ మై నీస్. ఐ విల్ కంటిన్యూ, లార్డ్ ఐ విల్ కంటిన్యూ టు ప్రే ఇన్ ద స్పిరిట్. నేను ఆత్మలో ప్రార్థన చేస్తూనే ఉంటాను. ఐ విల్ టేక్ ద వర్డ్ అండ్ ఐ విల్ కీప్ కన్ఫెసింగ్ ద వర్డ్. నేను ఆ వాక్యాన్ని తీసుకొని కన్ఫెస్ చేస్తూనే ఉంటాను. ఎప్పటి వరకు? నా హృదయంలో సమాధానం వచ్చే వరకు. దాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ అ బిలీవర్. ఆఫ్టర్ దట్, ఆ తర్వాత ఇంకా ఆన్సర్ నేను చూడలేదు. మేబీ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ అ లెటర్, మేబీ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ అన్ అప్రూవల్, ఆర్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ సంథింగ్, బట్ ఐ డిడ్ నాట్ సీ ద ఆన్సర్ ఫిజికల్ మేనిఫెస్టేషన్. నేను ఇంకా చూడలేదు. బట్ ఇన్ మై హార్ట్ ఐ హ్యావ్ పీస్. ఐ వోంట్ ప్రే అబౌట్ ఇట్. ఐ విల్ థ్యాంక్ గాడ్ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ లార్డ్. తండ్రి నీకు వందనాలు. హల్లెలూయా. ప్రార్థన చేయాలన్నా ఇంకా ప్రార్థన రాదు. బ్యూటిఫుల్ అండి హోలీ స్పిరిట్ గాడ్తో జర్నీ. ఇట్ ఈస్ సో బ్యూటిఫుల్. నీకు ఆన్సర్ రాలేదు కదా, నీవు అనుకుంటున్న జాబ్ రాలేదు కదా, నీవు అనుకుంటున్న అప్రూవల్ లెటర్ రాలేదు కదా, బట్ దర్ ఇస్ పీస్ ఇన్ మై హార్ట్, పీస్ దట్ పాసెస్ ఆల్ అండర్స్టాండింగ్. ఇంకా అప్పుడు నువ్వు ఏసయ్యా నాకు అది ఇవ్వు ప్రభా, నాకు అది ఇవ్వు ప్రభా, అది ఇవ్వు ప్రభా అని అడగాలంటే అడగబుద్ధి కాదు. ఏసయ్యా అది ఇచ్చినందుకు వందనాలు ప్రభా. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ గివింగ్ దట్ టు మీ. ఇంకా వచ్చిందా సిస్టర్ ఈమెయిల్? రాలేదు. I thank God. Thank you, Lord, for the answer. Thank you, Lord, for the job. Thank you, Lord, for the healing. Did you receive healing? ఫిజికల్గా హీలింగ్ చూస్తున్నావా? చూడట్లేదు. బట్ ఐ నో ఇన్ మై హార్ట్. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. కొంతమంది హీలింగ్ కోసం ప్రార్థన చేసిన తర్వాత కూడా అక్క రిజల్ట్ నార్మల్గా వచ్చేలాగా ప్రార్థన చేయక్క, కంప్లీట్గా హీల్ అయ్యేలాగా ప్రార్థన చేయక్క. ఆ హీలింగ్ ఎక్కడ రిసీవ్ చేసుకోవాలో తెలుసమ్మా? ఎక్కడ? ఇన్నర్ హార్ట్, అంతరంగ పురుషునిలో. అది మీరు రిసీవ్ చేసుకున్న తర్వాత మీరు నెక్స్ట్ డే హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఒకవేళ నెగిటివ్ రిపోర్ట్ వచ్చి, ఒకవేళ మీరు అనుకున్న రిపోర్ట్ రాకపోయినా, కంప్లీట్గా హీల్ అయ్యావన్న రిపోర్ట్ రాకపోయినా, మీరు దాన్ని చూసి నవ్వాలి. ఎవరి కోసం మారుతావు నువ్వు ఈ రిపోర్ట్? గాడ్ హెస్ గివెన్ మీ హీలింగ్. హల్లెలూయా. దేవుడు నన్ను స్వస్థపరిచాడు. ఈ రిపోర్ట్ ఎవరి కోసం మారదు? హీ పెయిడ్ ఇట్ ఆల్. ఎందుకు? యూ హ్యావ్ రిసీవ్డ్ ద ఆన్సర్ రిసీవ్ చేసుకున్నావు. ఆ సమాధానము మీ హృదయాలను పరిపాలించాలి. ద పీస్ ఆఫ్ గాడ్ దట్ పాసెస్ ఆల్ అండర్స్టాండింగ్ షుడ్ రూల్ అవర్ హార్ట్స్. సో వాక్యాన్ని ఎత్తి పట్టుకొని ప్రార్థన చేసినప్పుడు ఏమవుతుంది? ఇట్ విల్ బిల్డ్ అవర్ కాన్ఫిడెన్స్. ఇట్ విల్ బిల్డ్ అవర్ కాన్ఫిడెన్స్. హల్లెలూయా. ఎప్పుడండి? దివారాత్రములు ధ్యానించినప్పుడు. యూ షుడ్ బి కాన్ఫిడెంట్ అబౌట్ వాట్ గాడ్ ఇస్ గోయింగ్ టు డు. వాట్ గాడ్ ఇస్ గోయింగ్ టు డు ఇన్ యువర్ లైఫ్. నా జీవితంలో దేవుడు ఖచ్చితంగా ఇచ్చేస్తున్నాడు. నా ఇల్లంతా గందరగోళంగా ఉంది సిస్టర్. దెర్ ఇస్ సో మచ్ కేయోస్, దెర్ ఇస్ సో మచ్ డార్క్నెస్. ఎటు చూసినా సరే కన్ఫ్యూజన్, డార్క్నెస్ ఉంది సిస్టర్ అంటున్నారా? నువ్వు మోకరించావు కాబట్టి దేవుని వెలుగు నీ కుటుంబంలో ప్రకాశిస్తుంది. ఆ మాత్రం కాన్ఫిడెన్స్ అన్న మనకు ఉండాలి. హల్లెలూయా. నీవు దేవుని బలిపీఠం దగ్గరికి వచ్చావు. యూ కేమ్ టు ద ఆల్టర్. నేను ఇలాగే ఉన్నాను, మోకరించాను, కానీ నాకేం జరగట్లేదు అని ఎప్పుడెప్పుడో విన్న స్టోరీస్ ఉంటాయి కదా. అమ్మో ఇంటి పక్కన ఆయన అట్లా చచ్చిపోయాడు, లేకపోతే వాళ్ళు ఆ క్యాన్సర్తో చనిపోయారు. ఈ ఆలోచనలన్నీ వస్తుంటే మీ మనసంతా వాటి మీద ఉంటే ఆన్సర్ ఎట్లా వస్తుంది చెప్పండి? ఆ రాంగ్ పాత్లోకి వెళ్ళి కరెక్ట్ ఆన్సర్ కావాలంటే ఎట్లా వస్తుంది? ఒక మాట ఉంటుందండి యెర్మీయా గ్రంథంలో 6:16. Shall we read that verse? 6:16. Thus says the Lord, stand in the roads and look and ask for the ancient paths, where the good way is, and walk in it, and find rest for your souls. But they said, we will not walk in it. Here God is saying, యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గురించి విచారించుడి, మేలు కలుగు మార్గమేదో అని అడిగి అందులో నడుచుకొనుడి. ఎంత బ్యూటిఫుల్ వర్డ్స్ అండి. ఒక మిలియనేర్ కనపడితే అతని దగ్గరికి వెళ్ళి నాకు కొంచెం డబ్బులు ఇస్తావా అని ఎవరైనా అడిగితే వాళ్ళని ఫూల్స్ అంటారు. ఆ మిలియనేర్ ఒకవేళ మీ ఇంటికి ఒక వెల్దీ మ్యాన్ వచ్చాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ బంధుమిత్రుల్లోనే, మీ రిలేటివ్స్లోనే ఎవరైనా ఒక ఆయన కష్టపడి ఒక రిచ్ పర్సన్ అయ్యి, ఒక 10 బిజినెసెస్ చేసి మంచిగా రిచ్ పర్సన్ అయ్యి ఆయన మీ ఇంటికి వచ్చాడు అనుకోండి.
మీ ఇంటికొచ్చిన తర్వాత మీరు అతనితో మాకు మాకు ఇక్కడ ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు లేవు, ఫర్నిచర్ కొనుక్కోవడానికి డబ్బులు లేవు అని చెప్పి అతన్ని డబ్బులు అడిగారనుకోండి, అది ఫూలిష్‌నెస్ అవుతది. నిజంగా తెలివి కలిగినోళ్ళు ఏం చేస్తారంటే, ఆ పాత్ ఆయన ఎట్లాగా హౌ హి బికేమ్ వెల్తీ. ఏ విధంగా వెల్తీ మ్యాన్ అయ్యాడు? ఏ టెక్నిక్ యూజ్ చేశాడు? ఏ ఫార్ములా యూజ్ చేశాడు? హౌ హి రీచ్డ్ థట్ ప్లేస్. ఆ యొక్క ఉన్నత స్థలానికి ఎలా వెళ్ళాడు? ఆ పాత్ కనుక్కొని, ఆ పాత్ గనుక తెలిస్తే యూ ఆల్సో కెన్ బికమ్ ఎ మిలియనీర్. యూ ఆల్సో కెన్ బికమ్ ఎ వెల్తీ పర్సన్. హల్లెలూయా! అవునా కదా! సో, వి హావ్ టు ఫైండ్ ఔట్ ది వేస్. అబ్రాహాము ఆ విధంగా ఎందుకు ఆశీర్వదించబడ్డాడు? మోషేని దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు? యూ నో ఫైండ్ ఔట్ ద పాత్ దట్ గివ్స్ యూ రెస్ట్. ఏ విధంగా రెస్ట్ ఇస్తదో ఆ పాత్‌ని మనం కనుక్కోవాలి. చాలామంది రాంగ్ డైరెక్షన్‌లో వెళ్ళే వాళ్ళ పాత్స్‌ని మనం చూసి, ఆ దారిలో వెళ్ళి నాకు రెస్ట్ కావాలనుకుంటే అది జరగదు అట్లా. ఇట్ వోంట్ హ్యాపెన్. మనము అనవసరమైన మార్గాలు ఫాలో అయ్యి పొద్దున్నుంచి రాత్రి దాకా పడుకొని, మళ్ళా రాత్రి లెగిసి మనం ఏదో 10 నిమిషాలు బైబిల్ చదువుకొని వచ్చి దేవుడు నన్ను వాడుకుంటాడంటే ఇట్ విల్ నాట్ హ్యాపెన్ లైక్ థట్. ఫైండ్ ఔట్ ద పాత్. పురాతన మార్గములలో నిలిచి చూడండి. చూడండి చాలామంది ఎళ్తున్నారు బిజీగా ఇటు, అటు, అటు, ఇటు తిరుగుతున్నారు. యూ స్టాండ్ దేర్. యూ వెయిట్ దేర్. అండ్ యూ సీ హౌ పీపుల్ ఆర్ మూవింగ్, వేర్ దే ఆర్ గోయింగ్. అప్పుడు మీకు మేలు కలుగు మార్గమేదో విచారించండి. అడిగి తెలుసుకోండి. అందులో నడుచుకోండి. అప్పుడు మీకు నెమ్మది కలుగును. ఇజంట్ ఇట్ సో బ్యూటిఫుల్? దేర్ ఆర్ సో మెనీ వేస్. ఇప్పుడు చాలామంది ఒకవేళ మీరు ఆన్‌లైన్‌లో డైటింగ్ గురించి చూస్తున్నారనుకోండి. సో, కొంతమంది చెప్తారు నేను ఈ డైట్ వాడాను. 1 మంత్‌లో నేను 5 కేజీస్ తగ్గిపోయానంటే చాలామంది దే విల్ ట్రై టు డూ ఇట్. సో, యూ విల్ సీ హౌ పీపుల్ ఆర్ డూయింగ్ అండ్ యూ వాంట్ టు డూ ఇట్. కానీ మీకు మేలు కలుగు మార్గమేదో విచారించి తెలుసుకోండి. మీ కుటుంబం ఎలాగ ఆశీర్వదింపబడుతదో విచారించి తెలుసుకోండి. ఫైండ్ ఔట్ హౌ యువర్ ఫ్యామిలీ ఈస్ గోనా బి బ్లెస్డ్. హౌ యూ ఆర్ గోయింగ్ టు బి బ్లెస్డ్. నీకు నెమ్మది కలిగే మార్గమేది? నీ బిడ్డలు క్షేమంగా, సుఖంగా బ్రతికే మార్గమేది? తెలుసుకోండి. విచారించి తెలుసుకోండి. నేను చెప్తున్నాను. నేను ఎక్స్‌పీరియన్స్ చేసింది. దేవుడు నాకిచ్చిన దర్శనం ఏంటంటే, బిల్డ్ ఎ ప్రేయింగ్ ఆల్టర్, ఎ ప్రేయర్ ఆల్టర్ ఇన్ యువర్ ఫ్యామిలీ. That is the path that God has shown me. Build an atmosphere of prayer where Holy Spirit God can move without any effort in your family. Hallelujah. ఆ ప్రార్థన అనే బలిపీఠం కట్టండి. Let there be fire on the altar all the time. Let there be intercession going up. Let there be intercession rising up like an incense. ఆ విజ్ఞాపన ఒక ధూపం వలె మీ దగ్గర నుంచి దేవుని సన్నిధికి వెళ్ళనివ్వండి. లెట్ ఇట్ ఫార్మ్ ఎ ప్రేయర్ క్లౌడ్. మీ చుట్టూ ఒక ప్రేయర్ క్లౌడ్‌గా లెట్ ఇట్ బిల్డ్ అ ప్రేయర్ అట్మాస్ఫియర్. ఆ ప్రేయింగ్ అట్మాస్ఫియర్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఏంజెల్స్ విల్ మూవ్ వితౌట్ ఎనీ ఎఫర్ట్. దేవదూతలు ఎఫర్ట్‌లెస్‌గా తిరుగుతా ఉంటారు. మీరెక్కడుంటే అక్కడ. పరిశుద్ధాత్మ దేవుడు హి కెన్ స్పీక్ టు యూ ఎఫర్ట్‌లెస్‌లీ. ఆయన మీతో ఎఫర్ట్‌లెస్‌గా మాట్లాడొచ్చు. యూ విల్ బి సెన్సిటివ్. మీ పరిధిలోకి ఎవరొచ్చినా గూడా దే షుడ్ బి ఏబుల్ టు కనెక్ట్ టు ద క్లౌడ్. ఆ క్లౌడ్‌కి కనెక్ట్ అయిపోవాలి ఎఫర్ట్‌లెస్‌గా. హల్లెలూయా! ఆ క్లౌడ్ కింద ఇట్ ఈస్ అన్ అట్మాస్ఫియర్ ఆఫ్ బ్రేక్ త్రూస్. ఇట్స్ అన్ అట్మాస్ఫియర్ ఆఫ్ హీలింగ్. ఇట్స్ అన్ అట్మాస్ఫియర్ ఆఫ్ వండర్ వర్కింగ్ మిరాక్యులస్ పవర్ ఆఫ్ గాడ్. బైబిల్‌లో ఒక మాట ఉంది. వేర్ ఎవర్ జీసస్ వాస్, యేసయ్య అక్కడున్నాడు. దేర్ ఈస్ పవర్ టు హీల్ సో మెనీ పీపుల్. కానీ వారి అవిశ్వాసం వల్ల వారు స్వస్థపరచబడలేకపోయారు. దేర్ ఈస్ పవర్ టు హీల్ అంటే అట్మాస్ఫియర్‌లో హీలింగ్ ఉంది. హల్లెలూయా! సిస్టర్ డోంట్ బ్లేమ్ ఎనీబడీ. ఎవరిని బ్లేమ్ చేయొద్దు. మా హస్బెండ్ అలా ఉన్నాడు కాబట్టి ప్రార్థన చేసుకోలేకపోతున్నా. మా పిల్లలు ఇలా ఉన్నారు కాబట్టి ప్రార్థన చేసుకోలేకపోతున్నా. నో, నో, ఇట్ ఈస్ బిట్వీన్ యూ అండ్ యువర్ గాడ్. అది మీకు దేవునికి మధ్యలో. యూ డూ వాట్ యూ సపోజ్ టు డూ. అప్పుడు తాగొచ్చిన మీ భర్తకు కూడా మత్తొదిలిపోవాలి. ఆ చైన్స్ తెగిపోవాలి. యూ బిల్డ్ అన్ అట్మాస్ఫియర్. బిల్డ్ అన్ అట్మాస్ఫియర్. హల్లెలూయా! ఆ వాతావరణాన్ని మీరు మీ ప్రార్థన ధూపం ద్వారా బిల్డ్ చేయండి. హల్లెలూయా! మీరు ధూపం వేస్తున్న ఇమాజిన్ మీరు ఆ సెన్సార్ పట్టుకొని ధూపం వేస్తూనే ఉన్నారు. యూ ఆర్ బిల్డింగ్ దట్ అట్మాస్ఫియర్. ఎనీ డెవిల్ దట్ ఎంటర్ ఇంటు యువర్ హౌస్ షుడ్ బి సఫోకేటెడ్. హల్లెలూయా! Build an atmosphere. That is what God has shown me, given me that vision. I'm asking God for a strong praying community. I want friends who would stay with me and pray. I'm asking God, నేను దేవుడిని అడుగుతున్నానండి. Around the world, GIP locations. This is for your blessing. అక్కడ మీరు ప్రార్థన చేస్తున్నారంటే ఆ పరిసర ప్రాంతాల్లో ఎవరొచ్చినా స్వస్థపరచబడాలి. ఎవరొచ్చినా సరే డెలివర్ అవ్వాలి. యవ్వనస్తులు చెప్తున్నారు చాలామంది తల్లిదండ్రులు. మా పిల్లలు ఇట్లా సఫర్ అవుతున్నారు, అట్లా సఫర్ అవుతున్నారని. నేను చెప్తున్నాను తల్లిగా మీరు మోకరించాలి.
ఇది ఇట్స్ ఎ డిసిప్లిన్ ఫర్ పేరెంట్స్ ఆల్సో. యూ హ్యావ్ టు నీల్ డౌన్. మీరు సిన్సియర్గా మీ పిల్లల కోసం మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చెయ్యకపోతే వాళ్ళు మీ చేయి దాటిపోయే వరకు వెయిట్ చేయొద్దు. దయచేసి వెయిట్ చేయొద్దు. ఎన్నో సూసైడల్ కేసెస్ వింటున్నాము. దయచేసి మీ తల్లిదండ్రులు కన్నీటితో ప్రార్థన చేయండి మీ పిల్లల కోసం. బాగానే ఉన్నారు అనుకున్న వాళ్ళ కోసం కూడా ప్రార్థన చేయండి. ఎవ్రీ సింగిల్ డే యూ గాట్ ప్రే. యూ హ్యావ్ టు సరౌండ్ దెమ్ విత్ యువర్ ప్రేయర్స్ అండి. హల్లెలూయా. ప్రేయర్ షుడ్ బిల్డ్ కాన్ఫిడెన్స్. కాన్ఫిడెన్స్ మనలో బిల్డ్ చేయాలి. ఎంతమంది అయితే వారి మనసు దేవుని పైన ఆనుకుంటుందో వారు సమాధానంతో ఉంటారు. దోస్ హూస్ మైండ్ ఇస్ స్టేడ్ ఆన్ హిమ్, హీ విల్ కీప్ దెమ్ ఇన్ పర్ఫెక్ట్ పీస్. హల్లెలూయా. వారిని సమాధానంతో నింపుతాడంట ఎప్పుడు మన మైండ్ దేవుని వైపు ఉన్నప్పుడు. బట్ ఇఫ్ యువర్ మైండ్ ఇస్ స్టేడ్ ఆన్ డిఫరెంట్ థింగ్స్ యూ కెనాట్ బీ ఇన్ పీస్. ఎరుకో గోడలు కూలిపోయినాయా? కూలలేదు. జైంట్స్ అందరూ డిఫీట్ చేయబడ్డారా? చేయబడలేదు. కానీ నీ యొక్క సక్సెస్ ఎక్కడుంది? నీ ప్రార్థనా గదిలో ఉంది. అక్కడ ఏమవుతుందంటే గాడ్ విల్ గివ్ యూ విజన్స్. గాడ్ విల్ స్పీక్ టు యూ. గాడ్ విల్ ఆన్సర్ యువర్ ప్రేయర్. అక్కడ దేవుడు అంటున్నాడు యెహోషువతో, చూడు, సీ, ఐ హావ్ గివెన్ యూ ద కింగ్, ఐ హావ్ గివెన్ యూ ద లీడర్స్ ఆఫ్ జెరికో. ఆ ఎరికోలో ఉన్న రాజులను, లీడర్స్ని అందరినీ ఇచ్చేసాను. హల్లెలూయా. ఎక్కడ చూడాలి అది? వేర్ షుడ్ ఐ సీ? ఇన్ ద ప్రేయర్ క్లాసెట్. మనం ఇండివిజువల్గా ప్రేయర్ చేసుకోవటం ఇంపార్టెంట్. ప్రిమైండెడ్ బిడ్లారా, కలిసి ప్రేయర్ చేసుకోవడం కూడా ఇంపార్టెంట్. 6th చాప్టర్, జాషువా చాప్టర్ 6 ఆయన అంటున్నాడు, ఇదిగో ఆ కాలం ఇజ్రాయేలీయుల భయము చేత ఎవడును వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండాను ఎరికో పట్టణం ద్వారం గట్టిగా మూసివేయబడిన. కొన్ని డోర్స్ ఆర్ క్లోజ్డ్ బికాస్ ద ఎనిమీ ఈజ్ అఫ్రేడ్ ఆఫ్ యూ. నీలో తప్పు ఉంది కాబట్టి డోర్స్ క్లోజ్ అయినాయి అని మీరు అనుకుంటారు. కానీ సమ్ డోర్స్ ఆర్ క్లోజ్డ్ బికాస్ ద ఎనిమీ ఈజ్ అఫ్రేడ్ ఆఫ్ యూ. భయపడి డోర్స్ క్లోజ్ చేసుకున్నారంట. And the Lord said to Joshua, see, hallelujah, this sea is different. And the Lord said to Joshua, see, all the while you've been seeing walls of Jericho, giants, but you have to see, you have to let your inner vision be activated. నీ అంతరంగము దర్శనం అంటే లేకపోతే ఆ విజన్, ఇన్నర్ విజన్ యాక్టివేట్ అయ్యేది ప్రార్థనా స్థలంలోనే. Only in prayer. Holy Spirit God activates your inner vision. He will show you things that are hidden to your natural eye. He will show you things. నీ బాహ్య కళ్ళకి కనబడనివి, అవి దాచిపెట్టబడినవి నీ యొక్క అంతరంగ నేత్రాలకు దేవుడు చూపిస్తాడు. అది ఎక్కడ? ప్రార్థనలోనే. అవసరమా సిస్టర్ ఇంత ప్రార్థన చేయడం? ఇఫ్ యూ వాంట్ టు సీ, యూ హ్యావ్ టు ప్రే. హోలీ స్పిరిట్ గాడ్ విల్ యాక్టివేట్ యువర్ ఇన్నర్ విజన్. పరిశుద్ధాత్మ దేవుడు మన యొక్క అంతరంగమైన ఆ యొక్క మనోనేత్రాలను వెలికిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎఫెసీయులకి ప్రార్థనలో కూడా పౌలు గారు అదే చెప్పారు. సో ఇక్కడ దేవుడు యెహోషువాకు చెప్తున్నాడు, సి. అప్పుడు యెహోషువాతో ఇట్లా, నేను చూడుము, నేను ఎరికోను దాని రాజును పరాక్రమం గల శూరులను నీ చేతికి అప్పగించి ఉన్నాను. తెలుగు బైబిల్లో అప్పగించుచున్నాను ఉంది, బట్ ఇంగ్లీష్ బైబిల్లో ఐ హ్యావ్ గివెన్ యూ. హల్లెలూయా. అంటే నీకు యుద్ధానికి వెళ్ళక ముందే నీకు ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది. అప్పుడు నువ్వు ఎట్లా వెళ్తావు యుద్ధానికి? కాన్ఫిడెంట్గా ఫైట్ చేస్తావు. అప్పుడు ఆటోమేటిక్గా విజయం వస్తుంది. భయపడతా ఫైట్ చేయవు. అమ్మో అవునా కాదా, జరిగిద్దా లేదా, ఇవన్నీ ఉండవు ఇంకా. సో ఇక్కడ దేవుడు ప్రతి ప్రార్థన గదిలోనే వస్తుంది. when you go into your prayer closet, he will give you that confidence. He will open your inner eyes. He will show you things that others don't know. He said, see, I have given you the kings, the authorities, the mighty men. శూరుల్ని నీ చేతికిచ్చాను. మా చేతిలో యుద్ధ ఆయుధాలు ఏమీ లేవు ప్రభా, బట్ వాళ్ళకున్న ఆయుధాలు, వాళ్ళకున్న శూరులు మొత్తం నీ చేతికి అప్పగిచ్చాను. I have given you this land. This is yours. Hallelujah. Hallelujah. So praying and fasting should build our faith. హల్లెలూయా. అది మన యొక్క కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేయాలి. ఫస్ట్ వన్. నెంబర్ 2, ఇట్ షుడ్ బిల్డ్ అవర్ ఫెయిత్. నీవు భాషలో ప్రార్థన చేసినప్పుడు జూడ్ 1:20, యు ఆర్ బిల్డింగ్ యువర్ సెల్ఫ్ ఆన్ ద మోస్ట్ హోలీ ఫెయిత్. మీ యొక్క విశ్వాసాల్లో మీరు బిల్డ్ చేసుకుంటున్నారు మోస్ట్ హోలీ ఫెయిత్. ఫెయిత్ ఈజ్ అ కరెన్సీ ఆఫ్ హెవెన్. విశ్వాసం అనేది పరలోకపు యొక్క కరెన్సీ. మీరు ఈ లోకంలో డబ్బులు ఎట్లా వాడాలో అట్లాగే పరలోకం నుంచి ఇఫ్ యూ వాంట్ టు విత్డ్రా సంథింగ్ యూ నీడ్ ఫెయిత్. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము.
ప్రియులారా, మీరు విశ్వసించే అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు. మిమ్మును మీరు ఎలా కట్టుకోవాలండి? బై ప్రేయింగ్ ఇన్ ద స్పిరిట్. హల్లెలూయా. ఎక్స్‌పీరియన్స్ దట్ సూపర్ న్యాచురల్ స్ట్రెంగ్త్. యు ఆర్ బిల్డింగ్ యువర్‌సెల్ఫ్ ఆన్ ద మోస్ట్ హోలీ ఫెయిత్. అతి పరిశుద్ధమైన విశ్వాసము మీద మిమ్మును మీరు కట్టుకొనుచు. అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు. హల్లెలూయా. హౌ కెన్ ఇప్పుడు చూడండి, నేను ఇది గూడా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇఫ్ యూ గో అండ్ హ్యావ్ ఎ కాఫీ ఔట్‌సైడ్, బయటికెళ్ళి మీరు కాఫీ తాగితే, ఆ కాఫీ షాపోడిని నమ్మినట్టే గదా! వాడి మీద ఫెయిత్ ఉంది. వాడు దాంట్లో పాయిజన్ కలపలేదు అని. సో, యూ టేక్ దట్ కాఫీ తాగుతారు. విశ్వాసంతో తాగుతారు. ఎంతో కొంత విశ్వాసం ఎవ్రీ సింగిల్ డే మనకి కావాలి. లేకపోతే మనం బ్రతకలేము. ఇట్స్ అ డ్రైవింగ్ ఫోర్స్ ఫర్ అస్. ఫెయిత్ ఈస్ అ డ్రైవింగ్ ఫోర్స్. లైక్ ఇఫ్ యూ గో టేక్ అ బస్, ఒక బస్ ఎక్కితే ఆ డ్రైవర్ తీసుకెళ్తాడని ఫెయిత్ ఉండబట్టే ఎక్కారు. లేకపోతే మనం బ్రతకలేం. ప్రతి దానికి అనుమానిస్తా ఉంటే మనం బ్రతకలేమండి. అవునా గదా! అట్లనే మోస్ట్ హోలీ ఫెయిత్ అంటేను యూ ఆర్ టేకింగ్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్ అండ్ యూ ఆర్ బిల్డింగ్ యువర్ సెల్ఫ్ ఆన్ దట్. ఇప్పుడు దేవుని వాక్యాన్ని తీసుకొని బిల్డ్ చేస్తున్నాం. దేవుని వాక్యము సత్యము. ఇట్ ఈస్ ట్రూత్. హల్లెలూయా. అండ్ ట్రూత్ అంటున్నాం. ఒక మాట చెప్పనా? ఒక పవర్‌ఫుల్ స్టేట్మెంట్ చెప్పనా అండి? ట్రూత్ హాస్ పవర్ టు చేంజ్ యువర్ సర్కమ్‌స్టాన్సెస్. ట్రూత్‌కి నీ సర్కమ్‌స్టాన్సెస్ చేంజ్ చేసే పవర్ ఉంది. గాడ్స్ వర్డ్ ఈస్ ద ట్రూత్. దేవుని యొక్క వాక్యము సత్యము. ఆ సత్యానికి ట్రాన్స్‌ఫర్మేటివ్ పవర్ ఉంది. హల్లెలూయా. ఆ సత్యము నీ పరిస్థితులను మారుస్తది. సత్యము మారదు. నీ పరిస్థితిని మారుస్తది. ట్రూత్ విల్ నాట్ చేంజ్. ట్రూత్ విల్ చేంజ్ యువర్ సర్కమ్‌స్టాన్సెస్. హల్లెలూయా. దేవుని వాక్యము సత్యము. అది నిలుస్తదంతే. అది నీ పరిస్థితులను మారుస్తది గానీ, సత్యం దేనికి తల వంచదు. Truth will not bend, bow to anyone or anything, but truth has transforming power. So build yourself on the most holy faith. A holy faith ఎట్లా బిల్డ్ చేసుకుంటాం? ఆన్ ద ట్రూత్ ఆఫ్ గాడ్, ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యము మీద, దేవుని సత్యము మీద మనల్ని మనము బిల్డ్ చేసుకున్నాం. దట్స్ వాట్ ప్రేయర్ డస్. బిల్డింగ్ యువర్ ఫెయిత్, బిల్డింగ్ యువర్ కాన్ఫిడెన్స్, బిల్డింగ్ యువర్ ఫెయిత్. మీ కాన్ఫిడెన్స్‌ని బిల్డ్ చేసి, మీ యొక్క ఫెయిత్‌ని బిల్డ్ చేస్తది మీ ప్రార్థన. And then number 3, the prayer helps you to enlighten the eyes of your understanding. As you pray, Holy Spirit, God enlightens the eyes of your understanding. పరిశుద్ధాత్మ దేవుడు నీ మనోనేత్రాల్ని వెలిగిస్తాడు. He will show you visions. He will show you things. He will give you that inner, like a sensitive, small voice తో మాట్లాడతాడు. He will lead you from inside. నిన్ను లీడ్ చేస్తాడు ఆయన. And fasting and prayer, it will give you peace, rest. ఆ రెస్ట్‌ని దయచేస్తాడు ఆయన. ఆ రెస్ట్‌తో నువ్వు జయిస్తావు. నీకు ఆ సమాధానం వచ్చింది అంటే ఆన్సర్ వచ్చినట్లే. సో రిసీవ్ దట్ పీస్, రిసీవ్ దట్ రెస్ట్ అండి. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందెదరు. దోస్ హూ వెయిట్ అపాన్ ద లార్డ్ దే షాల్ రినీవ్ దేర్ స్ట్రెంగ్త్. హల్లెలూయా. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందెదరు. ఆయన కోసం కనిపెట్టుకోవడం. ప్రార్థన అంటే ఆయన కోసం కనిపెట్టుకోవడం. ఇజ్రాయేలీయులు అనుకున్నారు, యాకోబు, నీవు ఆయనకు నా మార్గము కనపడలేదని ఎలా అనుకుంటున్నావు? ఆయన నన్ను మర్చిపోయాడని ఎలా అనుకుంటున్నావు? ద ఫీలింగ్ ఆఫ్ ఫర్గాటెన్. 27th వర్స్ అండి, 40:27. యాకోబు, నా మార్గం యెహోవాకు మరుగైనది, నా న్యాయము నా దేవునికి దృష్టికి కనబడలేదు అని నీవేళ అనుచున్నావు. ఇజ్రాయేలు, నీవేళ చెప్పుచున్నావు. యాకోబు అంటే డౌటర్. జేకబ్ మీన్స్ ఈస్ డౌటర్. యూనో డౌట్ అంటే అవిశ్వాసి. యాకోబు అంటే అవిశ్వాసి, ఇజ్రాయేలు అంటే విశ్వాసి. సింపుల్ అండి. యాకోబు అన్న పేరు మెన్షన్ చేసిన దగ్గరల్లా డౌట్ చేస్తున్నాడని అర్థం చూసుకోండి. నా మార్గం యెహోవా. ఒక బిలీవర్‌లో 2 డైమెన్షన్స్ ఉంటాయి. యాకోబు డైమెన్షన్ ఉంటది. ఇజ్రాయేలు డైమెన్షన్ గూడా ఉంటది. నా మార్గం యెహోవాకు మరుగైయున్నది. నా న్యాయము నా దేవునికి కనపడలేదని నీవేళ చెప్పుకొనుచున్నావు. ఇజ్రాయేలు, నీవేళ ఇలాగ చెప్పుకొనుచున్నావు. బీయింగ్ ఎ బిలీవర్, వై యూ ఆర్ సేయింగ్ దిస్? నీవేళ అనుకుంటున్నావు? నీకు తెలియలేదా? నీకు వినబడలేదా? భుదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు. హావ్ యూ నాట్ హర్డ్? ద లార్డ్ ఈస్ ద ఎవలాస్టింగ్ గాడ్, ద క్రియేటర్ ఆఫ్ ద ఎండ్స్ ఆఫ్ ద ఎర్త్. హీ డస్ నాట్ ఫెయింట్ ఆర్ గ్రో weary. హిస్ అండర్‌స్టాండింగ్ ఈస్ అన్‌సర్చబుల్. నాకు స్ట్రెంగ్త్ లేదు, నాకు బలం లేదని ఎందుకు అనుకుంటున్నావు? హీ ఈస్ ఎవలాస్టింగ్ గాడ్. హీ నోస్ ఎవ్రీథింగ్.
ఆయనకు అన్నీ తెలుసు. అండ్ హీ డజంట్ గెట్ టైర్డ్. ఆయనకు అలసిపోడు. ఆయన బలహీనుడైపోడు. హీ విల్ నాట్ స్లీప్ ఇన్ యువర్ క్రైసిస్. హీ విల్ నాట్ హైడ్ యువర్ ఫేస్ వెన్ యు ఆర్ ప్రేయింగ్. నీవు ప్రార్థన చేసినప్పుడు ఆయన ముఖాన్ని దాచుకోడు. హల్లెలూయా! హీ ఈస్ ఎవర్‌లాస్టింగ్ గాడ్. హీ లివ్స్ ఔట్‌సైడ్ ద టైమ్ జోన్. ఆయన టైమ్ జోన్‌కి బయట ఉంటాడాయన. హీ నెవర్ సేస్ ఐ కాంట్ హ్యాండిల్ దిస్. నేనిది హ్యాండిల్ చేయలేను అని ఆయన ఎప్పుడూ చెప్పడండి. హల్లెలూయా! హీ ఈస్ ద క్రియేటర్. ఆయన సృష్టికర్త. ద క్రియేటర్ ఆఫ్ ద ఎండ్స్ ఆఫ్ ద ఎర్త్. హీ లివ్స్ ఔట్‌సైడ్ ద టైమ్ జోన్ అండ్ ఈస్ ద క్రియేటర్. ఆయన భుదిగంతములను సృజించిన దేవుడగు యెహోవా. భుదిగంతములను సృజించిన దేవుడు. ఈ భూమి ఆయన చేతిలో ఒక చిన్న బాల్ లాగుంది. భుదిగంతములను సృజించిన దేవుడు. క్రియేషన్ క్రియేషన్ ఇట్‌సెల్ఫ్ డిక్లేర్స్ ద పవర్ ఆఫ్ గాడ్. ఈ సృష్టి ఆయన యొక్క శక్తిని డిక్లేర్ చేస్తున్నప్పుడు, గాడ్ హూ క్రియేటెడ్ థీస్ గెలాక్సీస్, గాడ్ హూ క్రియేటెడ్ దిస్ వండర్‌ఫుల్ యూనివర్స్, నౌ హీ ఈస్ యువర్ గాడ్. హీ విల్ డెఫినెట్‌లీ సస్టైన్. నువ్వు ఎలా అనుకుంటున్నావు నీ మార్గం నాకు మరుగైపోయిందని? హౌ కెన్ యూ ఫీల్ దట్ యువర్ వే ఈస్ హిడెన్ ఫ్రమ్ మీ? ఐ యామ్ ద ఎవర్‌లాస్టింగ్ గాడ్ అండ్ ఐ యామ్ ద క్రియేటర్. నేను సర్వ అయిన దేవుడను. నేను నిత్యుడగు దేవుడను. హల్లెలూయా! ఎక్స్‌పైరీ డేట్ లేదు మన దేవునికి. నేను నిత్యుడగు దేవుడను. ఆయన సొమ్మసిల్లడు. వన్ గుడ్ థింగ్ అబౌట్ హిమ్ ఇస్ హీ విల్ నాట్ గెట్ టైర్డ్. హి ఈస్ ఎవర్‌లాస్టింగ్ గాడ్. హి ఈస్ ద క్రియేటర్. హి విల్ నాట్ గెట్ టైర్డ్. ఆయన అలసిపోడు. ఆయన జ్ఞానము శోధించుటకు అసాధ్యము. హిస్ అండర్‌స్టాండింగ్ ఈస్ అన్‌సర్చబుల్. మనుషుల స్ట్రెంగ్త్‌కి లిమిట్ ఉన్నా, ఆయన స్ట్రెంగ్త్‌కి లిమిట్ లేదు. అవర్ స్ట్రెంగ్త్ హస్ లిమిట్, రైట్? మనం బలహీనులమైపోతాం. నీరసం వస్తది. అనారోగ్యం వస్తది. కానీ ఆయన సొమ్మసిల్లడు. ఆయన ఆయన బలమిచ్చువాడు. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు. ఆయన సొమ్మసిల్లడు, అలయడు. ఆయన సొమ్మసిల్లు వారికి బలమిచ్చువాడు. హల్లెలూయా! హి గివ్స్ పవర్ టు దోస్ హూ ఫెయింట్. దిస్ పవర్ ఐ వాంట్ టు స్పీక్ అండి. హి గివ్స్ పవర్. అంటే పర్వాలేదులే నువ్వు ముక్తా మూలుగుతా బతుకు అని నీ లైఫ్‌ని ఎక్స్‌టెండ్ చేయడు. నీ లైఫ్‌లో నీవు నా ప్రతి బలహీనతను జయించే శక్తినిచ్చే దేవుడు. హి గివ్స్ పవర్. రిసీవ్ దట్ పవర్. రిసీవ్ దట్ పవర్. హి నెవర్ వాంట్స్ us to do life with our own strength అండి. హి గివ్స్ పవర్ టు those who faint. Hallelujah. Receive this power in the name of Jesus. Receive this power in the name of Jesus. Hallelujah. 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 What is the qualification for me to receive the power of God? నాకు నాకు కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి దేవుని పవర్‌ని రిసీవ్ చేసుకోవడానికి? డిపెండింగ్ ఆన్ హిమ్. ఆయన మీద ఆధారపడటం. అదొక్కటే క్వాలిఫికేషన్. యూ గాట్ టు డిపెండ్ ఆన్ హిమ్. ఆయన మీద ఆధారపడటం. నువ్వు లేకపోతే నాకు శక్తి లేదు ప్రభా. యూ మస్ట్ అండర్‌స్టాండ్. హౌ కెన్ యూ చార్జ్ యువర్ ఫోన్? మీ ఫోన్ ఎలా చార్జ్ చేసుకుంటాం? బై కనెక్టింగ్ ఇట్ టు ద పవర్. అవునా? మనం పవర్‌కి కనెక్ట్ చేసినప్పుడే చార్జ్ అవుతది. అట్లనే దేవునికి కనెక్ట్ అయినప్పుడే, దేవుని మీద డిపెండ్ అయినప్పుడే నువ్వు పవర్‌ఫుల్‌గా మారుతావు. బై డిపెండింగ్ ఆన్ హిమ్. హల్లెలూయా! నాట్ అబౌట్ యువర్ పర్ఫెక్షన్, నాట్ అబౌట్ యువర్ స్టేటస్. నీ పర్ఫెక్షన్, నీ స్టేటస్ బట్టి కాదు. నువ్వు ఆయన మీద ఆధారపడినప్పుడు, ఇప్పుడు నువ్వు ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేస్తున్నావు. రిసీవ్ ద పవర్. రిసీవ్ ద పవర్. హల్లెలూయా! హల్లెలూయా! వెన్ యూ ఆర్ వీక్, దెన్ యూ ఆర్ స్ట్రాంగ్. వెన్ యూ డిపెండ్ ఆన్ హిమ్. నీవు బలహీనంగా ఉన్నప్పుడే బలపరచబడతావు ఆయన మీద ఆధారపడినప్పుడు. ఆయన సొమ్మసిల్లి వారికి బలమిచ్చేవాడు ఆయనే. భక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనే. బలాభివృద్ధి అంటే ఎవ్రీ డే ద స్ట్రెంగ్త్ విల్ ఇంక్రీజ్. అభివృద్ధి చెందుతానే ఉంటది. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు. హ్యూమన్ స్ట్రెంగ్త్ హాస్ లిమిటేషన్స్. యూత్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటారు. యవ్వనస్తులు గదా! వాళ్ళు గూడా ఫెయింట్ అయిపోతారేమో గానీ, యంగ్ మెన్ షల్ ఫాల్ ఎగ్జాస్టెడ్. యవ్వనస్తులు ఎగ్జాస్ట్ అయిపోతారేమో గానీ, బట్ దోస్ హూ వెయిట్ ఫర్ ద లార్డ్ షల్ రిన్యూ దేర్ స్ట్రెంగ్త్. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందెదరు. హల్లెలూయా! ఐ ప్రే దిస్ ఓవర్ ఎవ్రీవన్ అండర్ ద సౌండ్ ఆఫ్ మై వాయిస్. నా స్వరం వింటున్న ప్రతి ఒక్కరి పైన ఇది ప్రార్థన చేస్తున్నానండి. నూతన బలం రిసీవ్ చేసుకోండి. ఎప్పుడైనా ఒక ఈగిల్ కింద నేల మీద ఎక్కువసేపు అది ఎగరకుండా కూర్చోవడం ఎప్పుడైనా చూసారా? ఎప్పుడైనా చూసారా? హావ్ యూ సీన్ ఈగిల్ స్టాండింగ్ ఆన్ ద గ్రౌండ్ ఫర్ లాంగ్ టైమ్? నో. ఎప్పుడు చూడలే కదా! ఈగిల్స్ ఏం చేస్తాయంటే, ఏ గాలి ఏ గాలి అయితే వేరే పక్షులను ఎగరకుండా చేస్తాయో, అదే గాలి ఈగిల్‌ని పైకి, పైకి, పైకి సోర్ చేసేలాగా చేస్తాయి.
వేరే పక్షులన్నీ భయంకరమైన గాలికి దాక్కుంటాయి వెళ్ళి. ద సేమ్ విండ్, ద సేమ్ స్ట్రామీ విండ్ దట్ విల్ not allow other birds to fly. The same stormy wind will help eagles to soar above. Hallelujah. ఏ తుఫాను, ఏ గాలికి వేరే పక్షులు భయపడతాయో అదే గాలికి ఈగిల్ పైకి ఎగురుతుందండి. ఏ కష్టాలకి వేరే వాళ్ళు భయపడతారో అదే కష్టాలు నిన్ను పైకి ఎగిరేటట్లు చేస్తాయి. అది that is God's way of lifting you up. The same troubles that will ground other person, the same troubles, the same problems, the same challenges will help you to rise above the turbulence. The same troubles, the same challenges will be used as propellers for you to go high in Jesus' name. The same problems, the same challenges will help you discover the strength that God has given to you. ఆ సేమ్ ప్రాబ్లమ్స్, ఆ సేమ్ ఛాలెంజెస్, వేరే వాళ్ళు గివప్ చేసే ఛాలెంజెస్ నీ జీవితంలో అనదర్ లెవెల్లో పనిచేయగలుగుతాయి. ఎందుకంటే నువ్వు దేవుని మీద ఆధారపడ్డావు కాబట్టి. Hallelujah. You can see, you can learn from the nature. The same wind, where the small birds, where other birds are afraid to fly, the same winds, eagles use the same stormy winds to rise higher. Hallelujah. So now God is telling us something. The same stormy winds that came to destroy you, I will use the wind to lift you high. The same stormy winds that came to destroy you, God is going to use that stormy winds to lift you high, to soar above like eagles. When you depend on Him. ఆయన మీద ఆధారపడినప్పుడు. Hallelujah. With God, you are not created to live a defeated life. ఒక డిఫీటెడ్ లైఫ్ జీవించడానికి మనం క్రియేట్ చేయబడలేదు. యు ఆర్ కాల్డ్ టు రైస్. సో దోస్ హు వెయిట్ అపాన్ ద లార్డ్, యెహోవా కొరకు ఎదురు చూచువారు, దోస్ హు వెయిట్ అపాన్ ద లార్డ్, దే విల్ రిన్యూ దేర్ స్ట్రెంగ్త్. అక్కడ రిన్యూ దేర్ స్ట్రెంగ్త్, దే విల్ ఎక్స్చేంజ్ దేర్ వీక్నెసెస్ విత్ గాడ్స్ స్ట్రెంగ్త్. Hallelujah. They will mount up. అంటే సూపర్ న్యాచురల్ మూమెంట్. 3 kinds అక్కడ. ఒకటేమో పైకి ఎగురుతారు, ఇంకొకటేమో పరిగెడతారు, ఇంకొకటేమో నడుస్తారు. హల్లెలూయా. సో పైకి ఎగరడం దగ్గర నుంచి స్టార్ట్ అయింది. ఈవెన్ ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం ధ్యానం చేస్తే, యువర్ లైఫ్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ ద థ్రోన్ రూమ్. మన లైఫ్ థ్రోన్ రూమ్ దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలి. ఎక్కడి నుంచి? దేవుని సింహాసనం పక్కన యేసుక్రీస్తులో కూర్చుండబెట్టడం దగ్గర నుంచి, అక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి. ఆ తర్వాత పరిగెడతాం, ఆ తర్వాత నడుస్తాం. హల్లెలూయా. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందెదరు. పక్షిరాజు రెక్కలు చాపి పైకి ఎగురుదురు, పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. నీ పొజిషన్ ఎప్పుడైతే నీవు గుర్తిస్తావో అప్పుడు అలసిపోవు. ఈ డైలీ లైఫ్లో నీ పరిగెత్తినా కూడా అలసిపోవు, నీ నడిచినా అలసిపోవు. హల్లెలూయా. ఫస్ట్ మన పొజిషన్ ఎక్కడుందో అది గుర్తుపెట్టుకోవాలండి. యు ఆర్ సీటెడ్ ఇన్ ద హెవెన్లీ ప్లేసెస్, ఫార్ అబవ్ ఎవ్రీ ప్రిన్సిపాలిటీ, పవర్, మైట్ అండ్ డొమినియన్. న్యాచురల్గా అయితే ముందు నడవడానికి స్ట్రెంగ్త్ కావాలా, తర్వాత పరిగెత్తడానికి స్ట్రెంగ్త్ కావాలా, తర్వాత ఎగరడానికి స్ట్రెంగ్త్ కావాలి. కానీ దేవుడు దాన్ని రివర్స్ చేశాడు. నువ్వు యు ఆర్ ఫార్ అబౌవ్. నీ పొజిషన్ యేసుక్రీస్తులో, నీ స్థానం ఎక్కడుంది? నీవు సమస్త ఆధిపత్యం కంటేను, అధికారము కంటేను, సమస్త చీకటి అంధకార శక్తుల కంటేను, ఉన్నవైన రాబోవున కంటేను, అన్ని నామముల కంటే పైగా యేసుక్రీస్తులో తండ్రి కుడి పార్శ్వమందు ఆయన సింహాసనం పక్కన నీవు ఆయనలో కూర్చుండబెట్టబడి ఉన్నావు. దట్ ఈస్ యువర్ పొజిషన్. నీ లైఫ్ అక్కడి నుంచి మొదలవ్వాలి. I am seated in Christ at Father's right hand, far above every principality, power, might and dominion. ఇప్పుడు నువ్వు ఎక్కడ చూడాలి? యూ హ్యావ్ టు లుక్ డౌన్ ఆన్ యువర్ ప్రాబ్లమ్స్. నీ ప్రాబ్లమ్స్ కిందకి చూడాలి. అక్కడ మొదలవుతుంది మన లైఫ్. అక్కడ మొదలైందని తెలిసినప్పుడు ఆ నెక్స్ట్ ఏంటి? నీకు స్ట్రెంగ్త్. అప్పుడు నీకు ఈ లోకంలో ఇన్ దిస్ రన్నింగ్ రేస్ యూ విల్ హ్యావ్ స్ట్రెంగ్త్.
అండ్ వాకింగ్ ఎవ్రీ డే యూ విల్ హ్యావ్ ఎండ్యూరెన్స్. ఆ శక్తిని దేవుడిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అది ఎక్కడ 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 మొదలవుతది? నీ ప్రార్థనా గదిలో. వెన్ యూ వెయిట్ అపాన్ గాడ్. దేవుని కోసం కనిపెట్టినప్పుడు. దోస్ హూ వెయిట్ అపాన్ గాడ్ వాళ్ళకి మాత్రమే దాచిపెట్టబడిన శక్తి ఇది. చాలా మంది విశ్వాసులు దో దే హ్యావ్ సో మచ్ పవర్, ఎంత పవర్ ఉన్నా సరే దే విల్ నాట్ బి ఏబుల్ టు ఎక్స్‌పీరియన్స్ బికాస్ దే డోంట్ హ్యావ్ టైమ్ టు వెయిట్ అపాన్ గాడ్. ఎంత పవర్ అవైలబుల్‌గా ఉన్నా దే డోంట్ ఎక్స్‌పీరియన్స్ దిస్ బ్రేక్ త్రూస్ అండ్ దిస్ పవర్, దిస్ మిరాకిల్స్ బికాస్ దే డు నాట్ హ్యావ్ టైమ్ టు వెయిట్ అపాన్ గాడ్. దేవుని సన్నిధిలో వెయిట్ చేసే టైం వారికి లేదు. బట్ ఫర్ యూ, యెహోవా కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావు కాబట్టి రిసీవ్ దట్ స్ట్రెంగ్త్, రిసీవ్ దట్ కాన్ఫిడెన్స్, రిసీవ్ దట్ ఫెయిత్. బిల్డ్ యువర్ ఫ్యామిలీ, బిల్డ్ అన్ అట్మాస్ఫియర్ ఇన్ యువర్ హౌస్. మీ కుటుంబంలో ప్రార్థన అనే అట్మాస్ఫియర్ బిల్డ్ చేసుకోండి. ప్రార్థన అనే మేఘాన్ని బిల్డ్ చేసుకోండి. హల్లెలూయా. అండ్ యూ విల్ సీ ద రెయిన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామండి. ఇంకా మీ విశ్వాసాన్ని బలపరుచుకోవడానికి ప్రతిరోజు మార్నింగ్ 6 o'clock జూమ్ మీటింగ్ జరుగుతుందండి. ఇండియన్ స్టాండర్డ్ టైం. జూమ్లో జాయిన్ అవ్వండి, ఆశీర్వదింపబడండి. జూమ్లో ఇంకా మీ ఫ్రెండ్స్ని కూడా ఇన్వైట్ చేసి జూమ్లో వారిని యాడ్ చేయండి, జాయిన్ అవ్వమని ప్రోత్సహించండి. సో మీరు ఒకవేళ వేరే దేశాలలో ఉన్నట్లయితే మీ యొక్క దేశం ప్రకారము టైమింగ్ క్యాలిక్యులేట్ చేసుకొని ఇండియన్ స్టాండర్డ్ టైం 6 o'clock ప్రతి ఉదయం జరిగే ఈ జూమ్ మీటింగ్లో పాల్గొనవలసిందిగా మిమ్మల్ని అందరినీ నేను ఆహ్వానిస్తూ ఉన్నాను.